గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. జన్మ శుక్రయోగం, పంచమ గురుయోగం. శుక్రయోగం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకు అవసరమైన ఆలోచనలు కలుగుతాయి. వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చి తగిన కృషిని చేయాలి. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుందని గమనించాలి. విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆర్థికంగా ఎంత కష్టపడితే ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు సమకూరే విధంగా జన్మ శుక్రయోగం ధనాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా, సంపదలను పెంచే విధంగా, స్థిరాస్తులని వృద్ధి చేసుకునే విధంగా ఆ ఆర్థిక యోగం సహకరిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభించాలంటే ఏకాగ్రత అవసరం. ఒత్తిడి లేకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయండి. పనులు వాయిదా వేయవద్దు. ఇతరులపై ఆధారపడవద్దు. స్వయం కృషితో ముందుకు సాగండి. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే మీకు సత్ఫలితాలు వస్తాయని గమనించండి. ఆత్మవిశ్వాసం సర్వశ్రేయస్సునిస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగండి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. వ్యాపారంలో కూడా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఫలితాలు అనుకూలంగా వచ్చేంత వరకు కృషిని కొనసాగించండి. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహ దర్శనంతో పాటు ఇష్టదైవాన్ని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాల క్రమంలో నవధాన్యము ప్రతి గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి.